మన తెలంగాణ తెచ్చుకుంది, మన బతుకులు మారుతాయి, విద్యార్థుల భవిష్యత్తు మారుతుంది, నీళ్లు నిధులు నియామకాలు వస్తాయనే ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకొని ఇన్ని రోజులు అవుతున్నా కానీ విద్యార్థుల బతుకులు మాత్రం మారడం లేదు. మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మనల్ని నిండా ముంచురు, తుంగలు దొక్కిరనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్న ఎలాంటి మార్పు వస్తుందా అంటే, మనం ఈరోజు చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ పైన ఫీజులని అధికంగా 20% పెంచడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే ఈ ప్రభుత్వము 20% పెంచినటువంటి బస్ పాసుల ఛార్జీలని తక్షణమే తగ్గించాలి. లేని యెడల ఏబీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అని మేము తెలియజేస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే ఆర్టీసీ లక్షల కోట్ల రూపాయలతో ముందున్నది, మంచి ఆదాయం వస్తుందని పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు రవాణా శాఖ మంత్రి గారు చెప్తున్నారు కదా. ఆర్టీసీ లాభాలలో ఉన్నట్లయితే బస్ ఛార్జీలు పెంచాల్సిన అవసరమైంది, విద్యార్థులకు ఎన్ని ఇబ్బందులు పెట్టాల్సిన అవసరమైంది. మేము చెప్పేది ఒకటే, విద్యార్థులకు బస్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలి. ఎందుకు మీరు విద్యార్థుల మీద ప్రతిక్షణం ఇలాంటి ఈ నిరంకుశ పాలన పాటిస్తున్నారు? మనం చూసుకున్నట్లయితే 3 సంవత్సరాల నుంచి దాదాపుగా 8,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ కాలేదు. దాన్ని మీరు ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదు? ఎందుకు విద్యార్థుల మీద బస్ ఛార్జీల పెంపుతోటి ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తారు? ఈ బస్ ఛార్జీలు మనం చూసుకున్నట్లయితే మహాలక్ష్మి అనే పేరుతోటి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఉచిత బస్సు ప్రయాణము లాభం ఎంత ఉందో నష్టం ఎంత ఉందో ప్రతి ఒక్కరు తెలుసు. లాభం కంటే ఎక్కువ నష్టమే ఉన్నది. మేము అనేది ఏంటంటే, ఉచిత బస్సుని వద్దంటలేం. ఉచిత బస్సుని ఎలాగైతే పెట్టినరో అదే విధంగా స్టూడెంట్స్కు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈ ఉచిత బస్సు వల్ల ఎవరు ప్రయాణం ఏం చేయడం లేదు. ఆడవాళ్ళు ఏంది అనవసరమైన తిరుగుడు తప్ప అవసరమైన తిరుగుడు చాలా తక్కువ ఉన్నది. మేము అనేది ఏంటంటే ఒకటే చేస్తున్నాం, విద్యార్థులకు మీరు ఫ్రీ బస్ ఇస్తారా అయ్యారని మాకు సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెంచిన ధరల్ని మాత్రం తగ్గించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి. విద్యార్థుల భవిష్యత్తుతోటి ఆడుకుంటున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికన్నా కళ్ళు తెచ్చుకోవాలి. ఆర్టీసీ ఏదో లాభాలలో పోతున్నట్టు, దీన్ని బట్టి చూస్తే మాకు అర్థమైందంటే లాభాల్లో కాదు, ఆ నష్టాలను పూడ్చడం కోసం విద్యార్థుల దగ్గర దోపిడీ చేస్తున్నారు. ఇది కూడా తెలంగాణ ప్రజానికం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఈ ఫీజులని తగ్గించేదాకా ఏబీపీ ప్రతిక్షణం పోరాటం చేస్తూనే ఉంది అని తెలియజేస్తున్నాం. మీ డిమాండ్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు పెరిగినటువంటి బస్ ఛార్జీలు అంటున్నారు. గతంలో ఇప్పటికి కూడా విద్యార్థులకి స్కాలర్షిప్లు అయితే ఎటువంటి విధంగా రాలేదు. గత ప్రభుత్వ వ్యవహారం విద్యార్థుల పట్ల ఎలా ఉన్నది, ఈ ప్రభుత్వ వ్యవహారం విద్యార్థుల పట్ల ఎలా అంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వము తెలంగాణ ప్రజలని మోసం చేసింది, తుంగల దొక్కిందనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఆ ప్రభుత్వానికంటే మించి ఈ ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వము నయా ప్రభుత్వం పోయిందనే లోపు రాక్షస పాలన వచ్చినట్టు అయిపోయింది. ఈ కాంగ్రెస్ పాలన బీఆర్ఎస్ పాలన కంటే మితిమీరిపోయింది. దోపిడీలు ఎక్కువ అయిపోయినాయి. విద్యార్థుల గురించి ఆలోచించే ఆలోచన లేదు. ఇంతవరకు ఒక విద్యాశాఖ మంత్రి కూడా లేడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వము ఏ విధంగా విద్యార్థుల గురించి ఆలోచన చేస్తుందని. తక్షణమే ఈ ఫీజులు ఏదైతే బస్ పాసులు అయితే పెంచారో దాన్ని వెంటనే వెనుకకు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. మన తెలంగాణ తెచ్చుకుంది, మన బతుకులు మారుతాయి, విద్యార్థుల భవిష్యత్తు మారుతుంది, నీళ్లు నిధులు నియామకాలు వస్తాయనే ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకొని ఇన్ని రోజులు అవుతున్నా కానీ విద్యార్థుల బతుకులు మాత్రం మారడం లేదు. మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మనల్ని నిండా ముంచురు, తుంగలు దొక్కిరనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్న ఎలాంటి మార్పు వస్తుందా అంటే, మనం ఈరోజు చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ పైన ఫీజులని అధికంగా 20% పెంచడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే ఈ ప్రభుత్వము 20% పెంచినటువంటి బస్ పాసుల ఛార్జీలని తక్షణమే తగ్గించాలి. లేని యెడల ఏబీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అని మేము తెలియజేస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే ఆర్టీసీ లక్షల కోట్ల రూపాయలతో ముందున్నది, మంచి ఆదాయం వస్తుందని పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు రవాణా శాఖ మంత్రి గారు చెప్తున్నారు కదా. ఆర్టీసీ లాభాలలో ఉన్నట్లయితే బస్ ఛార్జీలు పెంచాల్సిన అవసరమైంది, విద్యార్థులకు ఎన్ని ఇబ్బందులు పెట్టాల్సిన అవసరమైంది. మేము చెప్పేది ఒకటే, విద్యార్థులకు బస్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలి. ఎందుకు మీరు విద్యార్థుల మీద ప్రతిక్షణం ఇలాంటి ఈ నిరంకుశ పాలన పాటిస్తున్నారు? మనం చూసుకున్నట్లయితే 3 సంవత్సరాల నుంచి దాదాపుగా 8,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ కాలేదు. దాన్ని మీరు ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదు? ఎందుకు విద్యార్థుల మీద బస్ ఛార్జీల పెంపుతోటి ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తారు? ఈ బస్ ఛార్జీలు మనం చూసుకున్నట్లయితే మహాలక్ష్మి అనే పేరుతోటి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఉచిత బస్సు ప్రయాణము లాభం ఎంత ఉందో నష్టం ఎంత ఉందో ప్రతి ఒక్కరు తెలుసు. లాభం కంటే ఎక్కువ నష్టమే ఉన్నది. మేము అనేది ఏంటంటే, ఉచిత బస్సుని వద్దంటలేం. ఉచిత బస్సుని ఎలాగైతే పెట్టినరో అదే విధంగా స్టూడెంట్స్కు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈ ఉచిత బస్సు వల్ల ఎవరు ప్రయాణం ఏం చేయడం లేదు. ఆడవాళ్ళు ఏంది అనవసరమైన తిరుగుడు తప్ప అవసరమైన తిరుగుడు చాలా తక్కువ ఉన్నది. మేము అనేది ఏంటంటే ఒకటే చేస్తున్నాం, విద్యార్థులకు మీరు ఫ్రీ
బస్ ఇస్తారా అయ్యారని మాకు సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెంచిన ధరల్ని మాత్రం తగ్గించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి. విద్యార్థుల భవిష్యత్తుతోటి ఆడుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికన్నా కళ్ళు తెచ్చుకోవాలి. ఆర్టీసీ ఏదో లాభాలలో పోతున్నట్టు దీన్ని బట్టి చూస్తే మాకు అర్థమైందంటే లాభాల్లో కాదు, ఆ నష్టాలను పూడ్చడం కోసం విద్యార్థుల దగ్గర దోపిడీ చేస్తున్నారు. ఇది కూడా తెలంగాణ ప్రజానికం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఈ ఫీజులని తగ్గించేదాకా ఏబీవీపీ ప్రతిక్షణం పోరాటం చేస్తూనే ఉంది అని తెలియజేస్తున్నాం. అంటే ఏకంగా మీ డిమాండ్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు పెరిగినటువంటి బస్ ఛార్జీలు అంటున్నారు. గతంలో కూడా ఇప్పటికి కూడా విద్యార్థులకి స్కాలర్షిప్లు అయితే ఎటువంటి విధంగా రాలేదు. గత ప్రభుత్వ వ్యవహారం విద్యార్థుల పట్ల ఎలా ఉన్నది, ఈ ప్రభుత్వ వ్యవహారం విద్యార్థుల పట్ల ఎలా అంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వము తెలంగాణ ప్రజలని మోసం చేసింది, తుంగలో దొక్కిందనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఆ ప్రభుత్వానికంటే మించి ఈ ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వము నయా ప్రభుత్వం పోయిందనే లోపు రాక్షస పాలన వచ్చినట్టు అయిపోయింది. ఈ కాంగ్రెస్ పాలన బీఆర్ఎస్ పాలన కంటే మితిమీరిపోయింది. దోపిడీలు ఎక్కువ అయిపోయినాయి. విద్యార్థుల గురించి ఆలోచించే ఆలోచన లేదు. ఇంతవరకు ఒక విద్యాశాఖ మంత్రి కూడా లేడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వము ఏ విధంగా విద్యార్థుల గురించి ఆలోచన చేస్తుందని. తక్షణమే ఈ ఫీజులు ఏదైతే బస్ పాసులు అయితే పెంచారో దాన్ని వెంటనే వెనుకకు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం.